మీరు బాలుగారు ఇళయరాజా గారి కోసం పాడిన మాటే మంత్రము అది ఇప్పటికి కూడా స్టేజ్ మీద పాడే హిట్ సాంగ్స్ లిస్ట్లో ఇట్స్ ఇన్ ద టాప్ 10, చాలా మంచి టాప్ పాట 20. చక్కటి పాట. ఒక్కసారి ఆ పాట జరిగిన సన్నివేశంతో పాటు ఆ పాటను ఒక్క 2 లైన్లు పాడగలుగుతారు? ఇళయరాజా గారు ఒక్కోసారి తమాషా పోటీ పెట్టేవారు. నేను పాట నేర్పిస్తాను రా, మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ నేర్చుకుంటారు, ఎంత క్విక్గా ఎవరు నేర్చుకుంటారో చూస్తాను అనేవాడు. అని ఏమైనా మా అమ్మాయే తొందరగా నేర్చుకుంటుంది నీకంటే అనేవారు అనమాట. అట్లా సరదాగా ఉండేది. ఇప్పటికీ ఎప్పటికీ నాకు ఇష్టమైన పాటల్లో అది కూడా ఒకటి. మాటే మంత్రము మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం, మాటే మంత్రము మనసే బంధము. వీటితో పాటు కంపేర్ చేసుకుంటే ఇందాక మీరు అన్నట్టు ఫోక్ సాంగ్స్ కూడా ఉన్నాయి. కొన్ని ఫోక్ సాంగ్స్ పాడేటప్పుడు ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యేవారా మీరు? ఏం లేదండి, అసలు ఫోక్ సాంగ్స్ అనే కాదు, ఏ సింగర్ అయినా అప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళేంత వరకు మనకి ఏ పాట పాడుతున్నామో తెలియదు కదా. అక్కడికి వెళ్ళాక ఆ పాటను బట్టే మనం మూడు తెచ్చుకోవాలి అంతే. ఎక్కువగా నాకు ఫోక్ సాంగ్సే వచ్చాయి. తమిళ్లో కూడా ఫోక్ సాంగ్సే ఎక్కువ పాడాను. చాలామంది అంటవి ఏంటంటే నా వాయిస్ ఫోక్కి బాగా సూట్ అవుతుంది అని అనేవారు. నాకు తెలియదు కానీ అలాగే సూత్రధారుల పాటలని ఫోక్ సాంగ్స్, ఐ మీన్ ఫోక్లర్. అది తమిళ్, మలయాళం, హిందీ భాషలో, కన్నడ. హిందీ భాషలో మీరు పాడిన పాట వాజ్ ఇట్ వెరీ డిఫరెంట్ వర్కింగ్ ఫర్ హిందీ? హిందీలో కూడా నేను విశ్వనాథ్ గారి సినిమాకే పాడానండి. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ చేశారు మ్యూజిక్. జీవన జ్యోతి తెలుగులో వచ్చింది కదా, అదే సంజోగ్ అని హిందీలో తీశారు. సంజోగ్ అందులో యాక్చువల్గా అయితే నేను లతా గారు కలిసి పాడాల్సింది పాట. అది ట్రాక్ కవితా కృష్ణమూర్తి గారు పాడేశారు. తర్వాత నేను మిక్స్ చేశాను అనమాట. నాకేమీ తేడా అనిపించలేదు, ఇక్కడలాగే అనిపించింది. నాకైతే ఒక ఆశ ఉండేది లతా గారితో కలిసి పాడాలని. చాలా ఇష్టం లతా గారు అంటే. ఎవరికి ఇష్టం ఉండదండి లతా గారు అంటే, డెఫినెట్గా. బట్ యూజువల్లీ ఫేవరెట్ మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే ఎక్కువ మంది, చాలా మంది ఆశా భోంస్లే గారు అంటుంటారు. అంటే ఉండొచ్చు, అంటే ఆశా భోంస్లే గారి వాయిస్లో ఒక అద్భుతమైన ఫీలింగ్ ఉంది, అంటే అది ఆవిడ ఇవ్వగలరు. లతా మంగేష్ గారి వాయిస్లో ఇన్బిల్ట్ అది, ఆవిడ గొంతుకే ఒక అద్భుతం. ఆ లెక్కలో చెప్పాలంటే వీళ్ళందరినీ మించిన అంత అద్భుతమైన వాయిస్ సుశీల్ గారు. అవును, ఆ వాయిస్ చెవులు అలా తేనిపోసినట్టే ఉంటుంది. శైలజ గారు, ఒక తరం తర్వాత గాయని గాయకులు స్థిరంగా నిలదొక్కునే పరిస్థితులు ఇప్పుడు లేకపోవడానికి కారణం ఏంటి? ప్రధానంగా టాలెంట్ హంట్సే అని చాలామంది విమర్శకులు అంటున్నారు. ఎంతవరకు మీరు కూడా టాలెంట్ హంట్స్లో జడ్జిగా వెళ్ళారు? టాలెంట్ హంట్లో జడ్జిమెంట్ అంటే అండి, నేను మొదట ఒకటి క్లారిఫై చేసుకుంటాను. మీరు ఆ టాలెంట్ షోలో వాళ్ళు ఎవరు బాగా పాడారో వాళ్ళకి ఇస్తారా, వాళ్ళు సినిమాకి సరిపోతారని సెలెక్షన్? నేను ఎప్పుడు అదే అడుగుతా. సినిమా సెలెక్షన్ అనేది వేరు, కాంపిటీషన్లో ఎవరు నెంబర్ 1 వస్తారనేది దానికి తగిన పాళ్ళు వేరు. నా ఉద్దేశంలో కాంపిటీషన్ అంటే కాంపిటీషన్గా తీసుకోవాలి. వీళ్ళు సినిమాకి పనికి వస్తారా లేకపోతే స్టేజ్ షోకి పనికి వస్తారా అని సెలెక్ట్ చేయకూడదు. ఎందుకు నిలదొక్కుకోలేకపోతున్నారు అని అడుగుతున్నారు. పాటల వల్ల కొన్ని సినిమాలు 100 days ఆడినవి ఉన్నాయి. సినిమాలో ఏం లేకపోయినా కూడా పాటలు నిలబెట్టిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. అప్పటి పాటలు ఇప్పటికీ గుర్తున్నాయి, ఇప్పటి పాటలు రేపటికి గుర్తుండట్లేదు మనకి. కొత్తదనం. ఒక పాట హిట్ అయినా కూడా వారం రోజులే నిలబడుతుంది, ఇంకోటి కావాలేదు. ఇది వినేవారి పరిస్థితి. పాడేవారి పరిస్థితి కూడా కొద్దో గొప్ప నిలదొక్కుంటున్న సమయంలో తెలుగు పాటలు పాడకుండా బాలీవుడ్ వైపు అందరి దృష్టి మళ్ళీపోతుంది. ఈ మధ్య గెలిచిన కొంతమంది సింగర్స్ కావచ్చు, వారి జీవిత ఆశయం, ధ్యేయం కూడా బాలీవుడ్ అంటున్నారు. మానిటరీ వైజ్గా ఆలోచిద్దాం, ఆర్థికంగా. ఇక్కడ నిలదొక్కుకోవాలి అంటే కనీసం వాళ్ళు నెలకి 10 పాటలు పాడాలి. నెలకి 10 పాటలు అనేది కనీసం వాళ్ళు 5 ఏళ్లలో పాడగలిగితే సెటిల్ అవ్వచ్చు జీవితంలో ఆర్థికంగా. లేదంటే వాళ్ళు కచేరీలు చేసుకోవాలి. మనం ఎంత మాట్లాడుకున్నా, ఎంత చేసినా, ఎటు తిరిగి ఎక్కడికి వచ్చినా, ఎంత కళలు వాటి విధానాలు మనం భారతీయ కళలను పైకి తీసుకురావాలని మాట్లాడినా, వాళ్ళు నిలదొక్కుకోవాలంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి. సో మీరన్నట్టు పాత తరం ఎందుకు అంటే, పాత తరంలో ఇంత సంపాదిస్తే చాలు అని ఒక తృప్తి ఉండేది. ఇప్పుడు అలా లేదు కదండి. మేబీ ఇవన్నీ కూడా దీన్ని నెడుతున్నాయేమో, ఒక కొండ చర్య ఎండ్కి, లోయ వైపుకి నెడుతున్నాయేమో అనిపిస్తుంది.